నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ టుగెదర్ తెలుగు. నేను మీ నీలిమా వేణు. ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారా? నేనైతే సూపర్ అంటే సూపర్ ఉన్నారా. మీరు కూడా నాలుకనే సూపర్ ఉండాలని అయితే ఆ దేవుని కోరుకుంటున్నా. ఈ రోజైతే నేను పిల్లలు కలిసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఓదెలకి. అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు అని అంటే మా కోడలు పెద్ద కోడలు అయితే ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ ఇయ్యాల. అందుకోసం అయితే నేను పిల్లలు ముగ్గురం కలిసి అయితే ఓదెలకు వచ్చినాం అన్నట్టు. ఇంకా ఇక్కడ ఓదెల స్టేషన్ లో దిగినాము. కాకపోతే ట్రైన్ వెళ్తుంది కదా, మేము అటు అవతల సైడ్ వెళ్ళాలి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే. కాబట్టి ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము. మా ఆయన అయితే రాలేదు. ఎవరైనా మనకు వదిలే నుంచి సబ్స్క్రైబర్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయరు. ఈ పెళ్లి రోజు హడావిడి మేము ఏం చేసినామో ఈ వీడియోలో చూపెడతాం. సీనన్న మైదా పిండి ఏవా? అరకిలో మైదా పిండి ఏవా సీనన్న? ఓదలకి అవుతారా? మాది ఓదలనే, మాది ఓదలే. ఓదల మైదా పిండి మంచిగా ఉంటాయి కానీ జమ్మికుంట నుంచి వచ్చినాం మేము. ఇంకా వదిలినైతే మేము దిగంగానే మాకు ఫోన్ చేసింది, ఆ పిండి కొనుక్కొని రాండ్రి అనేసి. ఇంకా కొనుక్కొని అయితే ఇంటికి పోతున్నాము. పోతేనే మాకు ఇంకా పని షురు అవుతుంది అన్నట్టు. ఈ పెళ్లి రోజు వేడుకలలో మేము ఎట్లా హడావిడి చేసినాము, ఎంత ఎంజాయ్ చేసినాము అనేది అయితే ఈ వీడియోలు ఉంటుంది. హ్యాపీ బర్త్డే కాదు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే కాదండి, ఏంటిది? హ్యాపీ బర్త్డే అండి, పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. దానికి కంటెంట్ కావాలి. మేము కూడా ఉన్నాం తెలుసా, ఫ్లెక్స్ అయిపోద్దాం. మీరే కడిగేస్తారా? సిగ్గుపడాలి. మేకప్ పోతుంది చెమట పుట్టింగ్ అంటే భావన అవుతాడు అక్కడ అవుతుంది. మరి అప్డేట్ వర్షన్ అది కూడా హ్యాపీ యానివర్సరీ అని చెప్తాను. అది కూడా ఐదు ఎంత? ఐదు పెట్టి
చూడే కెమెరా చూడు మమ్మీ కెమెరా చూడే ఆయన నోట్లో పెట్టేవాళ్ళు ఫోటో తీస్తానా అని అది ఎట్లా రాదు గోషిస్తే ఎవరికి వచ్చిందని చెప్తుంది మన దగ్గర జరగ మమ్మీ నువ్వు స్టేటస్ పెట్టకు మమ్మీ ఓకేనా అంటే నేను ఎంత పోవాలి ఆడు 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 ఆడాడు అరే నువ్వు అటు వెనకాల కూర బన్నీ వాడు వాడరా అట్టే ఫోటో దిగు ఇది ఏదిరా ఇట్లా నా కళ్ళెక్క గుడ్లెక్క కనబడుతుంది కదా అది కూడా ఓకే ఈసు పప్పకి చేత ఎందుకే మంచి కొద్దిగా ముందరికి రాదు లేదు లేదు శివ ఇప్పుడు లేదు తీసిన వాళ్ళ ఓకే శివకి చెమటలు పెడుతున్నాయి పరది తప్పుతాను చచ్చిపోతూ పోయి నేనేమని అదే దాక్తున్నా ఏమొచ్చినా చికెన్ మాట్లాడు 2 నిమిషాలు చెప్తాను ప్రేక్షకులు కేక్ కోసం ఎదురు చూస్తున్నారు అది ఎట్లా తీసుకుని అదే ప్రాబ్లం చెప్పు మళ్ళీ నానట్టు బన్ని రానికి అంటే ఇప్పుడు నేను సగంలో మాట్లాడంగా ఇస్తాను అలా కనబడుతుంది ఎట్లా రాయిది కాదు 360 degrees 360 కెమెరా పైసలు అవసరం పెద్దనాన్న కాదు కొడుకుని ఇచ్చి కొడుకులను కూడా పెద్దనాన్న అని చెప్తాను అట్లనే ఉన్నట్టుంది పెద్దనాన్న బయటికి వారు యేసు ప్లేట్ పోనీ అయ్యో ఏమైతుంది ఇక చిన్నోడు కదా తీసుకోరు దాన్ని తీసుకో చిన్నపిల్లలు తీసుకోరు దిగుర్రి మీరు ఫ్యామిలీ మీకే ఫ్రెండ్స్ తినండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా కర్రీ నా మొక్కన వడలు కాదు అవి వడలు వడలు నైట్ వేసుకుంది బడవైజర్ తాగుతున్న బండి ఇల్లు మీద మీకు ఏం ఏర్పడుతుంది అని అంటుంది అత్తమ్మ సూపర్ స్టార్ యూట్యూబ్ ఛానల్ రీల్ చేస్తారు రైల్ కని మని రోజు అయితే అయిపోయింది. నిన్ననే మంచిగా ఎంజాయ్ చేసినాము పెళ్లి రోజు. పప్పిది అప్పుడే 1 year అయిపోయిందా అని అనిపించింది మాకైతే. మొన్ననే పెళ్ళైనట్టు అనిపించింది. మళ్ళీ ఇంత తొందరగా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ అయితే వచ్చేసింది మా పప్పిది.
పెళ్లికైతే ఎట్లా ఎంజాయ్ చేసినామో అంత కాకుండా కొంచెం అట్లా ఎంజాయ్ చేసినాము. ఎవరిని విలువలేదు, చిన్నగా వేసుకున్నాము. పప్పికి కొంచెం హెల్త్ మంచిగా లేదనైతే చిన్నగా అంటే చిన్నగానే చేసారు. ఒక నేనున్న అక్క ఇద్దరమే వచ్చేసినాము, ఎవరు రాలేదు. అక్క వాళ్ళ అబ్బాయి మేము నైట్ అంతా కొంచెం మంచి అందరం కలిసి ముచ్చట్లు పెట్టుకొని బాగా సరదాగా అయితే గడిపినాము. ఇంకా మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అవుతున్నాము ఓదెల నుంచి వెళ్ళి జమ్మికుంటకు. ఇది అయితే మా ఓదెల రైల్వే స్టేషన్, అమ్మ వాళ్ళ ఇంటికాడ రైల్వే స్టేషన్. అందరికి తెలిసే ఉంటది ఓదెల రైల్వే స్టేషన్ ఫుల్ పాపులర్ కదా, ఎందుకంటే ఓదెల రైల్వే స్టేషన్ అని ఒక సినిమా కూడా ఉంది మా ఊరు పేరు మీద. ఇంకా టికెట్ అయితే తీసుకున్నాము, ట్రైన్ కోసము వెయిటింగ్ అన్నట్టు. ఇంకా ఫుల్ అంటే ఫుల్ ఎండ కొడుతుందిరా, నిజంగా చెప్తానా. ఈ ఎండాకాలం ఎటన్నా పోవాలంటే అసలు భయమే అవుతుంది, పోబుద్ది అయితే లేదు. కానీ ఇంకా కొన్ని పోవాల్సినవి ఉంటాయి కాబట్టి పోవాలి తప్పది. కాకపోతే నిజంగా మస్తు బీవచమైన అంటే బీవచంగా ఎండ కొడుతుంది. వీడియో తీస్తుంటే అసలు అలా కనబడతలేదు, అంత ఎండ ఉన్నది అన్నట్టు. ఇంకా మేమైతే ట్రైన్ కోసం వెయిట్ చేయాలి. ఇక ట్రైన్ అయితే చూసుకున్నాము, వస్తుంది ట్రైన్ ఎక్కేస్తే అయిపోతుంది. మొత్తానికైతే ఇంటికి వచ్చేసినాము. ఇది జమ్మికుంట రైల్వే స్టేషన్. మేము ఇటు ముందుకు దిగినాం అన్నట్టు. జమ్మికుంట రైల్వే స్టేషన్ మేము దిగిన ట్రైన్ ఇదే పోతుంది. ఇంత దగ్గర నుంచి వెళ్ళి నేను ఎప్పుడు ట్రైన్ చూడలేదు, భయం అవుతుంది. అట్లా పోతా ఉంటే పక్కకు నడుతుంటే నాకైతే ఘోరంగా భయమైంది. ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. ఇంకా మేము కూడా ఇంటికి పోతాము. మా శ్రీవారు అయితే వచ్చేసింది అన్నట్టు. ఇట్లా ఎప్పుడు వెళ్ళలేదు, ఇట్లా పోతే బ్రిడ్జి కిందికి వెళ్ళడం అన్నట్టు. కొత్త పెళ్లి అంటారు కదా, అటు నుంచి వెళ్ళి పోవడము. పెళ్లి రోజు అయితే నిజంగా బాగా ఎంజాయ్ చేసినాము. మీకు ఎట్లా అనిపించింది మా ముచ్చట? మేము సరదాగా ఉన్నది, మా ముచ్చట్లన్నీ ఎట్లా అనిపించినాయి, మా పప్పి పెళ్లి వేడుకలు ఎట్లా అనిపించింది మీకు చెప్పుర్రి తప్పకుండా కామెంట్ సెక్షన్ లో. ఓకేనా? ఇవాళకైతే ఇంతే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి. మా వీడియోని తప్పకుండా చూడరు. చూసినాక ఇట్లా నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ అందరికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.